నేర్చుకొని నౌ హీఈస్ వర్కింగ్ ఎట్ హెచ్సిఎల్. అండ్ డోంట్ డిపెండ్ ఆన్ సమ్ వన్ ఫర్ సంథింగ్. ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మనకి ప్రాపర్గా ఇంటర్నెట్ ఉంటే చాలు. ఏకలవ్యుడిలాగా ఫీల్ అయ్యి బాగా సబ్జెక్ట్ నేర్చుకొని ఇంగ్లీష్ కూడా కొంత ఇంప్రూవ్ చేసుకున్నట్టు నవ్ ఇట్స్ గుడ్. అండ్ టెక్నికల్గా బాగా సౌండ్. సో మీ జర్నీ చెప్తారా? ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీరు? కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ హెచ్సిఎల్ యాజ్ అ లీడ్ ఇంజనీర్. రీసెంట్గా ప్రమోషన్ వచ్చింది లీడ్ ఇంజనీర్గా. సో సతీష్ గారు ఒక బుక్ రాశారండి, ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ అనేసి. సో దాంట్లో స్టూడెంట్కి ఎలా రిసోర్స్ తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని ఒక ఆర్టికల్ రాశారు. అది చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. బాబు బుక్స్ లేవు బాబు, వాళ్ళు ఇప్పుడు అడిగినా. బుక్స్ వచ్చేసి ఆల్రెడీ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వీడియోస్ ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ మీద. మీకు మన ఇంపాక్ట్ ప్లాట్ఫామ్లో ప్యూర్లీ ఒక 45 minutes కనుక మీరు స్పెండ్ చేస్తే, నిన్న మన టెక్ మహేంద్ర సిటీఓ సార్ కూడా కొన్ని ఆన్లైన్లో నేర్చుకోవడానికి కొన్ని వెబ్సైట్స్ చెప్పారు, ఆన్లైన్లో నేర్చుకోమని చెప్పి. అవన్నీ కూడా మీకు మన ఇంపాక్ట్ ఛానల్లో ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ అని చెప్పి సర్చ్ చేస్తే యూ కెన్ ఫైండ్ ఆల్ దీస్ వెబ్సైట్స్. నిన్న మీకు ఒక ఇంపార్టెంట్ వెబ్సైట్ ఒకటి చెప్పాను, kickstarter.com. ఎంతమంది ఎక్స్ప్లోర్ చేస్తారు ఇంటికి వెళ్ళాక? ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళ వెబ్సైట్ ఆల్మోస్ట్ నిల్. వెరీ గుడ్. ఇలా ఉంటే ఇంకా అదర్ వెబ్సైట్స్ కూడా చెప్పడం అనవసరం. యూ కంటిన్యూ విత్ యువర్ వర్క్. యాక్చువల్గా నేను ఒక ఫార్ములాని ఫాలో అవుతానండి. ప్రీవియస్ నేను ఆ ఫార్ములా నాకు తెలీదు. సో రీసెంట్గా నేను క్రియేట్ చేసుకున్నానండి. సో ఎవ్రీ స్టూడెంట్ లైఫ్కి సో ఈ 3 things అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. జాబ్లో వెళ్ళాలన్నా కానీ, జాబ్లో సక్సెస్ అవ్వాలన్నా కానీ, ఇన్ కేస్ జాబ్లోంచి ఇంకా హై పొజిషన్ కావాలంటే ఈ 3 things ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. ఒకటండి కమ్యూనికేషన్ స్కిల్స్ అండి, ఇట్స్ అ మెయిన్ థింగ్. సో సెకండ్ థింగ్ ఈజ్ టెక్నికల్ స్కిల్స్ అండి. థర్డ్ వన్ ఈజ్ పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ అండి. ఈ 3 కంపల్సరీ ఉండాలండి. ఆ స్టూడెంట్ లైఫ్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ వరకు ఈ 3 కంపల్సరీ ఉండాలండి, స్టూడెంట్ లెవెల్లో కానీ, ఎంప్లాయీ లెవెల్లో కానీ. సో అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, అది దేర్ ఓన్ విష్. ఓకే, సో ఈ 3 things మటుకు యూ నీడ్ టు ఫాలో డైలీ, యూ కెన్ ఈజీ టు గెట్. కుమార్, ఇట్స్ ఓకే. నువ్వు ఇప్పుడు నేర్చుకొని మీ ఊరు వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు? ఈ పాయింట్ కోసం నేను అబ్బాయిని తీసుకొచ్చాను ఇక్కడికి. నువ్వు సబ్జెక్ట్ నేర్చుకున్నావు, ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా పేరెంట్స్ వచ్చి ఫుల్లీ అన్ఎడ్యుకేటెడ్. మొత్తం మా ఫాదరు మదర్ ఇద్దరు కలిసి అగ్రికల్చర్ లేబర్స్ అండి. అంటే మాకు పొలం ఉంది, సో మా పొలంలో వర్క్ చేసుకుంటాం, పక్క పొలంలో కూడా వెళ్ళి వర్క్ చేసుకుంటాం. అది కామన్, పల్లెటూరులో అది కామన్. ఇప్పుడు నీ శాలరీ ఎంత? నా శాలరీ వచ్చి 5.25 అండి పర్ యానం. ఓకే. ఫ్యూచర్లో నువ్వు అగ్రికల్చర్కి వస్తావా లేకపోతే? లేదండి, నేను నా జాబ్ చేస్తాక నేను అగ్రికల్చరింగ్ చేస్తానండి. బై బర్త్ ఐఎమ్ అగ్రికల్చర్ పార్ట్. నేను ఫ్యూచర్లో నువ్వు మళ్ళీ అగ్రికల్చర్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నావు? కరెంట్లీ నేను టైం ఉన్నప్పుడంతా నేను అగ్రికల్చర్లోనే వర్క్ చేస్తాను. నువ్వేదో నేర్చుకున్నావు, మరి నీ ఊరు వాళ్ళకి నువ్వేం చేద్దాం అనుకున్నావు, ఏం చేసావు ఇప్పటికి? నేనైతే నాకు వచ్చి 2 days టైం అండి. సాటర్డే సండే మాత్రం టైం ఉంటుంది. సో సాటర్డే సండే నేను ఇంటికి వస్తాను. ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువ మంది నేను తీసుకోవట్లేదు, జస్ట్ ఒక 10 members తీసుకుంటాను. 10 membersకి వీళ్ళకి టెక్నికల్ స్కిల్స్, పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ 3 మీద నాకు తెలిసిన విధంగా ట్రైనింగ్ ఇస్తాను. ఇంకేదైనా అడిషనల్ కావాలన్నా కానీ దాని గురించి నేర్చుకొచ్చి కూడా వాళ్ళకి చెప్తానండి. ప్లస్ అదిగా ఉంటే నేను కొన్ని టైమ్స్లో నేను హెచ్సిఎల్ ద్వారా కొన్ని గురుకులాలు ఉన్నాయండి చెన్నైలో. సో అలాంటి గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎంగేజ్ అవుతానండి. ఎప్పుడైతే వీలుంటుందో నేను మా ఊరికి వచ్చినప్పుడు వాళ్ళని అసెస్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలో అది చెప్తానండి. అది ప్రజెంట్ నేను నేర్చుకుని వాళ్ళకి చెప్తున్నానండి. టేకింగ్ సంథింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ టు అదర్ పీపుల్. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ కుమార్. ఓకే, ప్లీజ్ కమ్ ఫర్ ఫీడ్బ్యాక్స్. ఈ 3 days ప్రోగ్రామ్ మీద మీ ఫీడ్బ్యాక్ కోసం ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ప్లీజ్ కమ్, విల్ టేక్ ఇట్ ఓవర్. ఎప్పుడు మేము మాట్లాడుతూ ఉంటే మీరు వినడం అది కామన్. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే జస్ట్ కమ్ ఓవర్. ఎందుకంటే ఒక్కసారి గంపాసారి సెషన్ అయిపోయాక మేము ఎవరిని పిలవం, మీరే వచ్చి డాష్ మీదకి వస్తారు, అది గ్యారంటీ. ఎందుకంటే ఆయన చేస్తారు. దానికంటే ముందు ఐ జస్ట్ వాంట్ టు చెక్ ఎంతమంది దగ్గర ఆ ఫియర్ ఉంది. మీ దగ్గర లేదమ్మా? ఫియర్ ఉందా? ఫియర్ ఉంటే ఎందుకు వచ్చావు? ఓ, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. జస్ట్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. గన్ షాట్ పాయింట్స్గా ఉండాలి, ఓకేనా? ఓకే, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. దిస్ ఈజ్ నీరజా, స్టడింగ్ 3rd BTech ECE. ఫస్ట్ ఏంటంటే నేను స్టేజ్ ఎక్కడం ఫస్ట్ టైం. మిమ్మల్ని చూసినా కూడా చాలా భయం వేస్తుంది నాకు. అంటే మీరు భూతాలు కాదు. ఇంపాక్ట్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ సార్, ఇంపాక్ట్ టీం వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. బికాజ్ నాకు చాలా భయం, కానీ మార్నింగ్ నుంచి నేను వినదాన్ని బట్టి ఖచ్చితంగా నేను మాట్లాడాలి,
సార్ ఎండము